నేను అంటే మీ వైవాహిక జీవితంలోకి నేను ఆ టాపిక్ తీయదలుచుకోలేదు, ఎందుకంటే మీరు గతంలో చాలా చెప్పి ఉన్నారు అండ్ మీ ఆ టాపిక్ని తీయదలుచుకోలేదు. కానీ ఒక్క తీసిన తప్పేం లేదండి. లేదు అది 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 జనాలకు తెలుసు, ఇంకా మళ్ళీ మళ్ళీ దాన్ని తవ్వడం నాకు ఇష్టం లేదు. బట్ ఒక చిన్న డౌట్ మాత్రం నాకు ఉంది, అదొకటి అడుగుతాను. ఏంటంటే మీరు ఆయన శరత్ బాబు గారు 13 సంవత్సరాలు ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు కలిసి ఉన్నారు. ఆ 14 సంవత్సరాలలో మీరు ఏంటి పిల్లలు వద్దనుకున్నారా, లేకపోతే ఏంటి అసలు పిల్లల గురించి నిజంగా చెప్పాలి కదా, ఆ సబ్జెక్ట్ గురించి రాలేదు. ఓకే ఓకే, దాని గురించి టైం లేదు కూడా, ఉందా లేదా. ఎందుకంటే ఆయనకి పెద్ద ఫ్యామిలీ, నాది పెద్ద ఫ్యామిలీ. తను వస్తున్నాడు పైకి, నేను ఆల్రెడీ వస్తున్నా, హ్యాపీగా ఉన్నాం. కానీ అది లేదు అన్న కొరత లేనట్టు ఒక ఫ్యామిలీ మాది. ఆ సైడే పోలేదు మూడు, అది నిజం. అది ఆ ఫ్యూచర్ ప్లానింగ్ ఉంటేనే మెటీరియల్కి సంబంధించింది అవుతుందండి. మీకు మెటీరియల్ ప్లాన్ ఎప్పుడు మీ మైండ్లో వచ్చేసిందో అప్పుడు పిల్లలు లేరా, సెంటిమెంట్లా సెటిల్ అవ్వాలి అనే నీది నాది ఒకటి అనే సబ్జెక్ట్ ఉండేది. ఇక్కడ నేను ఉండాలి, ఎప్పటికి వెళ్ళిపోవాలి, లేకపోతే సెటిల్ అవ్వాలని ఎవరికో ఒకరుకుంటే కూడా వేరే ప్లానింగ్లో ఉంటాం. అర్థమైందా మీకు? ఇక్కడ అందరూ అవకాశమే, నాది ఒక అవకాశం, మీది ఒక అవకాశం. ఉన్నంత వరకు బాగానే ఉన్నాం, అయిపోయింది సబ్జెక్ట్ అయిపోయింది. పిల్లల వరకు మా మూడు పోతే ప్రాపర్టీ నా ఇల్లు నీ ఇల్లు నీ మంది ఒకటి అనేది ఆ సబ్జెక్ట్ వేరు కదా. అది కాదు మాది. కమర్షియల్ అని చెప్పలేము, పక్కా అని చెప్పలేము, అది ఉన్నాం అంతే. ఇంగ్లీష్ స్టైల్లో గెట్ టుగెదర్, అదేంటి లివింగ్ టుగెదర్, అది సూపర్ స్టైల్ అంతే. ఉన్నాం, అయిపోయింది, నో ప్రాబ్లం. ఎందుకంటే ఈ బెడ్రూమ్లో ఏం జరిగిందో ఎవరికి తెలియదు కదండి. మీకు నన్ను నచ్చితే నాది ఓకే అంటారు, వాళ్ళది నచ్చితే వాళ్ళది ఓకే అంటారు. అందుకని అది మాట్లాడకపోవడం కరెక్ట్. మీకు ఎప్పుడన్నా అనిపించిందా పిల్లలు లేరన్న బాధ? లేదు లేదు లేదు, ఇప్పటికీ నాకు పిల్లలు లేరనే బాధ సిచ్యువేషన్ లేదు కదా. కిందికి పోతే అన్నీ ఉన్నాయి కదా. పిల్లలు ఉంటే బాధపడేదాన్నేమో. పిల్లలు ఉండేటప్పటికి మీకు ఆ హక్కు అవుతుంది. ఆ హక్కులో నన్ను బయటికి తరమొచ్చు, చంపేయచ్చు, లేపేయచ్చు, కొట్టుకోవచ్చు, తప్పనిసరి అవుతుంది. ఇప్పుడు నాకు తప్పనిసరి ఏం లేదు, ఫుల్ ఫ్రీడమ్, ఫుల్ స్వతంత్రి నేను. ఆపేవాళ్ళు లేరు, వద్దనేవాళ్ళు లేరు, కావాలనేవాళ్ళు లేరు. అది ఉంటే తప్పదండి. ఒక విధంగా ఎంత లక్ అంటారు, కానీ నాకు తెలిసి ఓన్లీ ప్రాపర్టీకి సంబంధించింది తప్ప వేరే ఏ విధంగానూ పిల్లలకు పెద్ద లెక్క కాదండి. పిల్లలు అనేది లక్కు మాత్రం కాదు. మీరు మగోడు అనిపించుకోవడానికి ఏమన్నా బిడ్డను కనాలే తప్ప, లేకపోతే అది ఇంపార్టెంట్ మాత్రం కాదండి. నా ఎక్స్పీరియన్స్. బాగా చెప్పండి, ఏంటి ఇంపార్టెంట్? పెద్ద రాజవంశం మీది, ఏమన్నా 1000 ఎకరాలు మీ కొడుకు ఇవ్వడానికి ఉందా? మీకే గతి లేదు, మీకు ఎందుకండి బిడ్డ అంటే పక్కింటి వాడు ఎదుటింటి వాడికి నువ్వు మగోడని తెలియాలి, ఒక సబ్జెక్ట్. రెండోది, ఇంట్లో పెద్దవాళ్ళు పాత స్టైల్లో, అది మాత్రం మీకు జనరేషన్ కాదు. ఒకటి కంటరా నేను చేస్తా, ఒకటి కంటరా నేను చేస్తా అంటా ఉంటాడు. మీరు కంటే ఆవిడ చావడం ఏంటి? ముసలి తిను సావే, నాకు బిడ్డలు వద్దు అంటే మీరు హ్యాపీ. వాళ్ళు మనం హ్యాపీగా ఉండకూడదని కొన్ని సైకాలజీలు ఉంటాయి. ఒకటి ఇవి చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. ఆ సబ్జెక్ట్ నేను కరెక్ట్గా చెప్పగలను. ఆడదాని సైకాలజీ. కోడలు హ్యాపీగా ఉండడం అత్తగారికి ఇష్టం ఉండదు అనుకోండి, బిడ్డ కనమంటది, అది ఎట్లాగ ఇంట్లో పడిపోతుంది కదా. మీకు అర్థమైందా? కూతుర్ని మాత్రం నువ్వు జాలీగా తిరిగే ఇప్పుడు ఎందుకు బిడ్డలు అంటది. దీనికి ఏమంటారు చెప్పండి మీరు? ఇది కరెక్టా కదా? అన్నిటికీ మరి అన్నీ తెలిసి ఎందుకు చేసుకుంటున్నారు? అందుకని సమాధానాలు లేవండి. అలవాటు అయిపోయి నూరేశారు మన మీద. మీరెందుకు చేసుకున్నారు పెళ్లి? మరి అప్పుడు నేను పెళ్ళి అనేది ఊరికే అదొక యాక్సిడెంట్ ఇన్సిడెంట్లే తప్ప ఒక పర్పస్ ఏం కాదండి. అవి నిజంగా పర్పస్ అయితే ఎక్కడ విడిపోవడం ఎందుకుంటుందండి? రెండోది, ప్రతి వాళ్ళు విడిపోవడానికే ఉంటారు. సమాజం అని పేరు పెట్టుకోను, లేదా ప్రాపర్టీ, ఈ రెండు తప్ప వేరే కారణాలే లేవండి. ఎవరు చెప్పినా అబద్ధాలు లేదు, నేను మాత్రం నమ్మను. ఒకటి సమాజం, రెండోది ప్రాపర్టీ. ఈ రెండు తప్ప వేరే సబ్జెక్ట్ ఎందుకు ఉంటుందండి కలిసి ఉండటానికి కారణం? ప్రేమ అనేది ఇద్దరి మధ్యలో ప్రేమ లేదు, తొక్కడా లేదు. ప్రేమ తిక్కడా, ప్రేమ లేదు. ప్రేమ లేదండి, ఎమోషనల్స్, ఇన్సిడెంట్స్. బట్ ఫీలింగ్స్ ఈస్ డిఫరెంట్ అండి. ఫీలింగ్స్ సోల్ కూడా ఉండొచ్చు ఇద్దరి మధ్యలో. ఒక సోల్ అనేది ఉండదా ఇద్దరి మధ్యలో? సోల్ అనేది ఫీలింగ్ కి సంబంధించింది. ప్రేమ ఫీలింగ్ కాదండి, ప్రేమ సోల్ కాదండి. ప్రేమ అవుట్ సైడ్ది, కళ్ళది, ఎమోషనల్ది.
ఫీలింగ్ అనేది లోపలిది, అది నువ్వు ఉన్నా లేకపోయినా ఫీలింగ్ ఉంటుంది. ఓకే, అది సోల్. ఓకే, ఓకే. సోల్ అంటే ఆ ఇన్సైడే కదండి, బాడీ కాదు కదా. అది చాలా రేర్ అండి, అది అందరికీ దొరకదండి. అది ఒక సెక్స్ రిలేషనే ఉండక్కర్లా, ఓకే, అది ఉందండి, అది ఉందండి, నా వరకు ఉందండి. ఓకే, అది ఉంది అనేవాళ్ళు కూడా ఉన్నారండి నాకు సంబంధించిన వాళ్ళు. ఓకే, ఓకే. అంటే బయట ప్రపంచంలో కలుస్తాం కదా. మీరు ఎప్పుడైనా ఈ ఈ మీరు విడిపోయాక ఎప్పుడైనా మీరు ఇద్దరు ఎదురెదురయ్యాల్సిన పరిస్థితులు వచ్చాయా? నేను మామూలుగా ఉంటే తనే మాట్లాడు, నాకేం గిల్టీ, నేనేమైనా దొంగతనం చేశానా, ఏమైనా తీసుకొచ్చానా? ఎప్పుడైనా ఎదురయ్యారా? చాలాసార్లు. ఏంటి అప్పుడు మీ ఇద్దరు రియాక్షన్? నేను మామూలుగా అలా అని తిరుగుతూ ఉంటాను అందరితో, నమ్మని ఇలా పెట్టి అయ్యో పాపం అనిపించేది. ఎందుకు అంత రియాక్షను? అతన్ని నేనేం తినలేదు కదా, అతని ఇంటికి నేను వెళ్ళి ఉండలే, అతను అంత రియాక్షన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు, ఏ విధంగా చూసినా లేదు, అది మాత్రం చెప్పగలనండి. ఏ విధంగా చూసినా నాకు అతను రియాక్షన్ ఇచ్చేంత సీన్ లేదు. నేను నవ్వుకుంటుంది. ప్రాపర్టీ వెంటక పోతే ప్రాపర్టీ కావాలండి. మనిషి కుళ్ళిపోయి చచ్చిపోతే కూడా బయట దిక్కు లేనప్పుడు ఆ ప్రాపర్టీ ఎందుకండి? అందుకని ప్రాపర్టీ మెటీరియల్ తీసేస్తే నాకేం గిల్టీ లేదు. నేను అంతకుముందే సినిమా దాన్నండి, నేను 13-14 ఏళ్ళకే సినిమా దాన్ని, నాకెందుకు ఉంటుంది గిల్టీ? నన్ను చూసి నువ్వు సీరియస్గా మొహం పెట్టడం ఏంటని నవ్వుతాను, కామెడీగా ఉంటుంది నాకు, అది నేను పెట్టాలి. అంటే ఏంటి మరి ఫంక్షన్లో కలిసారా లేకపోతే ఒకే సినిమాలో కలిసి? చాలా షూటింగ్లో ఎక్కడ సినిమాల్లో కలిసి చేశారా తర్వాత? విడిపోయిన 10 రోజులకే ఓ అమ్మ కదా ఆమె కదా ఏదో మధుసూదన్ రావు గారి ఎలక్షన్లో మోహన్ జయసుధ కాంబినేషన్లో మీ ఇద్దరు సూపర్ కాంబినేషన్. అప్పటికే విడిపోయినా డైరెక్టర్కి తెలియదు. అది ఇవన్నీ మామూలు. అది ఒక సీన్ అండి, సీన్ కొద్ది రోజులు జరిగింది అంతే. సినిమా సీను కొద్ది ఎక్కువ రోజులు జరిగింది. ఈ విషయం నాకు నిజంగా చెప్పనండి, మీరు నమ్మరు, అస్సలు గుర్తే లేదండి. ప్రామిస్గా నమ్మాలి, ప్రామిస్ అక్కర్లే, నాకు గుర్తులేదు. సినిమా చూసినా కూడా ఎప్పుడైనా చూస్తే ఎట్లా కలిసి ఉన్నామా, అసలు మేము ఉన్నామా అని అనిపించింది. ఇది నిజమే, ఇది తప్పేం కాదు, అంటే లోపల లేదు. నాకు గిల్టీ ఉండదండి. గిల్టీ ఏమైనా మర్డర్ చేశానా, వ్రాతలు చేశానా, ఒకవేళ ఏదన్నా చేసి ఉంటే కూడా ఎస్ అంట. నాకుంది అర్హత ఎస్ అనడానికి, నీకేముంది, నేను నీది తినలా. రెండోది అందరికీ తెలిసిన ఏమంటారు ఓపెన్ కథలు ఉన్నాయి కదండి. ఇప్పుడు నా హిస్టరీ మీకు తెలీదా? సినిమాది పర్సనల్ తెలియదు, మీ హిస్టరీ తెలీదా? దీంట్లో అబద్ధం ఎందుకు? అసలు అబద్ధము నిజము బాగున్నాం కదా, మళ్ళీ అది వేస్ట్. అది ఏదైనా వర్త్ ఉన్న సబ్జెక్ట్ ఉంటే మాట్లాడినా వర్త్ ఉంటుంది, వర్తే లేని సబ్జెక్ట్ వేస్ట్. ఇప్పుడు సపోజ్ ఎవరిది తప్పు అన్నది పక్కన పెట్టేస్తే, సపోజ్ శరత్ బాబు గారు తను రియలైజ్ అయ్యారనుకున్నా, అయ్యి మీ దగ్గర 100% హ్యాపీగా రిసీవ్ చేసుకుంటా. ఎందుకంటే ఇప్పుడు నాకు చెప్పాను కదా, నాకు లింగభేదమే లేదు, అదొక రిలేషన్ అనుకుంటా అంతే. హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతా. నాకు ఈగో లేదు, కాంప్లెక్స్ లేదు, అటాచ్మెంట్ లేదు, రిటాచ్ లేదు. మీరు వస్తే ఎంతో, నాకు అతను వచ్చినా అంతే. దట్స్ ఆల్. నాకు లేదు, అవన్నీ దాటిపోయిందండి. మరి ఆ ప్రాప్తం వచ్చింది, ప్రాప్తం రిలీజ్ అయ్యి థ్యాంక్స్ బాబా అంట. నిజం అది ముందులాగా అట్లా ఏది ఉండదండి, ఏ విషయంలోనూ లేదు. అట్లా అది మీరు అది ఎంగ్లో పెద్ద భాషలో నిర్లుప్త అనుకోండి, లేకపోతే బ్లాంక్నెస్ అనుకోండి, నాకు తెలియదండి, ఏది రావటంలో. లేకపోతే ఇంతసేపు మీతో మాట్లాడినండి నేను. ఐఎమ్ సారీ, నేను మాట్లాడను. బిందమ్మ కాదు, ఎవరు చెప్పినా సరే, నేను ఇండివిజువల్. బట్ ఒక ధర్మం, ఒక న్యాయం, చిన్న కర్టసీ అని చెప్పాను అంతే. మీరు నా మీద చూపిస్తున్న ప్రేమకు కూడా నేను కర్టసీగా ఉంటా. దట్స్ ఆల్. కమర్షియల్గా తీసుకుంటే ఒక పైసా లేదు, ఓన్లీ కర్టసీ తప్ప. అందుకని ఆ బ్లాంక్నెస్ కూడా బ్యాడ్ ఫీలింగ్ అవ్వచ్చు, గుడ్ ఫీలింగ్ అవ్వచ్చు. ఆ ఫీలింగ్తో నాకు లాభం లేనప్పుడు ఫీల్ అవ్వడం కూడా వేస్ట్ అనిపిస్తుంది అంతే. నేను ఫీల్ అయిన దానివల్ల నాకు ఏమైనా పరిష్కారం ఉందా? లేదు. అలా ఉన్నప్పుడు ఫీలింగ్ ఎందుకు వేస్ట్ చేయటం టైంని? అట్లా అయిపోయింది మైండ్. అది బ్లాంక్నెస్ కూడా అవ్వదు. అందుకని ఇది జరగాలని ఉంది, జరుగుతోంది, ఓకే, అట్లా అయిపోయింది. అంటే అర్థమైంది. అది కూడా ఎందుకు వచ్చిందో అది కూడా గాడ్ గిఫ్టే. ఆ ఫీలింగ్ ఉందంతా ఇదేంటి అది లేదు. ఓకే అంటే చెప్పగలుగుతున్నా, మాట్లాడుతున్నా, చెప్తున్నా. వచ్చినా హ్యాపీ, మీరు రాకపోయినా హ్యాపీ. అలా అయిపోయింది నా లైఫ్. నాకు వద్దు, ఇస్తే ఇవ్వండి,
అంటే ఏదైనా ఆనందం ఇవ్వండి, హ్యాపీనెస్ ఇవ్వండి, ఫుడ్ పెట్టండి, బయట ఊరికి తీసుకెళ్ళి ఏదైనా నాకు వస్తే నాకు వస్తే దాన్ని రిజ్యూ చేసి ఎంజాయ్ చేస్తా. రాలేదనుకుంటే ఇంకా హ్యాపీ ఎంజాయ్ కుట్టుకుంటా, టీవీ చూస్తా, పూలు పెడతా, రొటీన్ అట్లా. అండ్ పాత హీరోల గురించి మాట్లాడితే మళ్ళీ శోభన్ బాబు గారి గురించి మీకేం తెలుసు, మీరేం అడగాలనుకున్నారు అది చెప్తేనే కదా నేను దానికి చెప్పగలను. నేనుగా చెప్పాలంటే ఏ సబ్జెక్ట్ చెప్పాలి, దేని గురించి చెప్పాలి, మీరు ఏం విన్నారు, అది కరెక్టా కాదని నేను చెప్పగలను. కృష్ణ మా హీరో, ఎక్కువ సినిమా నేను అన్నగా చేస్తా, చెల్లెలుగా చేసా. అప్పట్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్, విజయ నిర్మల నేనంతా బాగా ఇష్టంగా ఉంటాం, తప్పదు ఫ్యామిలీ. ఇప్పుడు ఎవరికి వాళ్ళు పెద్దోళ్ళు అంటే వాళ్ళు పెద్దోళ్ళు అవ్వాల, వాళ్ళ పిల్లలు బయట వాళ్ళు పెద్దోళ్ళు అయినప్పుడు మమ్మల్ని దూరం చేస్తారు. అలా అవి దూరం అయ్యారు. ఇప్పుడు అవుట్ సైడ్ నుంచి వచ్చే కోడళ్ళు అల్లుళ్ళు అవుట్ సైడ్ వాళ్ళు, వాళ్ళ చిన్న బిడ్డలు పెరిగిన తర్వాత అవుట్ సైడ్ వాళ్ళు. అప్పుడు మేమున్న 2-3 దూరం అయిపోతున్నాం. పోనీ వాళ్ళు మేము కలుద్దామంటే మాకు శక్తి లేదు, ఆధారపడి ఉన్నారు వాళ్ళ మీద, పిల్లల మీద. అలా వాళ్ళు దూరం అయ్యారు. నాకేం లేదు, నేను సూపర్ ఈ విషయంలో చూశారు కదా మీరు. పోయాము, అందరూ హ్యాపీగా అన్నం పెట్టారు, అందరూ తిన్నాం, వచ్చేసాం. దాంట్లో ఎవరు రాజేంద్ర ప్రసాద్ పెళ్ళాము, ఎవరు నా చెల్లెలు, ఎవరు తమ్ముడు, ఏమన్నా మీకు తేడా కనపడిందా? అంతే మా ఇల్లు. రోజు హ్యాపీగా ఉన్నది ఏదో తిన్నాం, వచ్చేసాం, అలా ఉంటుంది. అందుకని వేస్ట్ అండి అవన్నీ. విజయనిర్మల నేను చాలా ఇష్టంగా ఉంటాం, ఎక్కడ చూసినా మాట్లాడతాం. మరి ఎందుకు ఆవిడ హక్కుగా ఎక్కడుందారమ్మా ప్రభా పిల్లలు నేను చూడాలని ఎందుకు చెప్పలేకపోతుంది, నేను ఫోన్ చేస్తే ఎందుకు తీయలేకపోతున్నారంటే ఫీలింగ్ ఉంటుంది. మధ్యలో వాళ్ళు లేరంటున్నారు, వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి. ప్రతి ఇంట్లో జరిగేది అమ్మా అది, ప్రతి ఇంట్లో జరిగేది. స్వతంత్రం వాళ్ళకన్నా ఉండకపోవాలి, లేకపోతే వాళ్ళకన్నా ఇన్సెక్యూరిటీ ఉండాలి. శోభన్ బాబుది కృష్ణ గారిదంతా మా సీజన్ అనుకోండి. ఒక్కొక్కరితో ఒక్కొక్క సంబంధం ఉంటుందండి, ఒకేలాగా ఉండదు. కొన్ని తెలిసి ఉంటాయి అనుకోండి, అది చెప్పేదానికి ఏమి ఉండవు. చిన్న చిన్న ఇన్సిడెంట్లు కొన్ని లక్షలు ఉంటాయి. బేసిక్గా ఏంటి, అతను పీనాసోడు, బేసిక్గా అతను బిజినెస్ మైండ్, నోరు తెరిస్తే డబ్బు తప్ప ఏం మాట్లాడు. మీకు అర్థమైందా? తన తిండే తను తినడు, తన బట్టలు తను వేసుకోడు. ఇది ఇంతవరకే చెప్పగలను. దీన్ని బట్టి మొత్తం లెక్కేసుకోండి, అయిపోయి. మీకు అర్థమైందా? ఓకే. నేను అంటే మీరు ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉన్నారు కాబట్టి అండ్ సోల్ ఇదంతా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతాను. నేను ఇలాంటి ఉద్దేశాలున్న ప్రతి ఒక్కరిని ప్రశ్న అడుగుతాను. భరణి గారిని కూడా అడిగాను ఈ ప్రశ్న. సోల్ గురించి. సోల్ అంటే ఆత్మ. ఓకే, మీరు దైవం ఇవన్నీ మీరు నమ్ముతారు కాబట్టి చెప్తున్నాను. ఏంటంటే పునర్జన్మలు ఉన్నాయా? ఉన్నాయి. ఓకే. మనిషి తను చేసిన తప్పుకి ఖచ్చితంగా శిక్షించబడతాడు అన్నది నమ్ముతారా మీరు? పునర్జన్మ అంటేనే తప్పు రైట్కి ఏది ఉందో అది అనుభవిస్తాడు అంతే. అంటే గత జన్మ ఇప్పుడు అనుభవిస్తారా, ఈ జన్మ ఈ జన్మకు అనుభవిస్తాడా? గత జన్మది ఇప్పుడు అనుభవిస్తూ దాన్ని ఎరుకతో గమనిస్తే తగ్గుతూ వస్తుంది. ఓకే. గత జన్మలో భయంకరంగా ఉండుంటే ఈ జన్మలో ఒకవేళ ఎరుక వచ్చినా రానివ్వదు. చాలా పెద్ద సబ్జెక్ట్ అండి ఇది. దాన్ని నేను ఎంత డెప్త్గా గత జన్మలో ఈ జన్మలో అనుభవిస్తాడు, అనుభవించేది 100%. బట్ మీరు ఏం అడిగారో అది ఇచ్చి మళ్ళీ వేరే ఇస్తాడు. గత జన్మలో మీరు మెటీరియల్ అడిగారండి, మెటీరియల్ ఇస్తాడు. అర్థమైందా? ఆ మెటీరియల్ ఇచ్చినందుకు మీరు ఇప్పుడు ఏమి అనుకొని ఉంటారో దాని రిజల్ట్ కూడా దీంతో పాటు కలిపి అనుభవిస్తారు. ఇప్పుడు కోటీశ్వరుడికి రోగం వచ్చింది, ఏం తింటాడు వాడు? కోటీశ్వరుడికి కాళ్ళు 2 లేవు, యాక్సిడెంట్లో పోయింది, ఎలా నడుస్తాడు? బంగారు కాళ్ళు పెట్టుకొని నడుస్తాడా? మీకు అర్థమైందా? అంటే సబ్జెక్ట్ చాలా పెద్దదండి, మీరు చెప్పిన 5 నిమిషాల్లో చెప్పలేము. ఇప్పుడు చిన్న పిల్లలు 2 సంవత్సరాల పిల్లలే యాక్సిడెంట్ అవుద్ది లేదా ఇంకేదో అవుద్ది, వాళ్ళు ఏం తప్పు చేశారని? వాళ్ళు తప్పు చేయలే, ఆ సోల్ తప్పు చేసింది. ఆ సోల్ ఈ బాడీలో ఉండాలి, ఆ బాడీలో యాక్సిడెంట్ అవ్వడానికి బదులు ఈ బాడీలో యాక్సిడెంట్ అయ్యి ఇది ఫాదర్ మదర్ చేసిన పాపానికి వాళ్ళ దృశ్యాన్ని చూడాలి. తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకి అన్నారే కానీ పిల్లలు చేసిన పాపం తల్లిదండ్రులకి అనలేదు. అది ఎందుకంటే తల్లిదండ్రులకి ఏమన్నా మంచి చెడు జరిగితే పిల్లలు అంత రియాక్షన్స్ ఇవ్వరు, కానీ బిడ్డలకి ఏమన్నా జరిగితే తల్లిదండ్రులు అల్లాడిపోతారు.
ఓకే. లాజిక్ అర్థమైందా? కాబట్టి వీడు చేసిన పాపం పిల్లలకి ఇస్తాడు. ఇది చాలా మంచి సబ్జెక్ట్ అండి ఇది. అది ఎందుకు ఇస్తారంటే వీళ్ళు క్షోభించాలి అది చూసి. ఓకే. ఒకటి. రెండోది ఈ మదర్ ఫాదర్ బ్రదర్ సిస్టర్స్ అనేది ఇప్పుడు పెట్టుకున్నది, కానీ ఈ సోల్కి ఆల్రెడీ ఉన్న ఎనిమిని బట్టి, లవ్వును బట్టి, ప్రేమను బట్టి ఈ జన్మలో ఈ బంధాలనే రూపంలో ఆడ మగ గగడ లేదా కుక్కలుగా ఎన్నో కుక్కలకి ఏసీ రూమ్ ఉంటుంది. బట్ ఈ ఇంటి ఆడది ఆ కుక్కల రూమ్లో ఉంటుంది, బయట ఓనరు. ఇప్పుడు దీంట్లో ఎవరు కుక్క, ఎవరు అమ్మమ్మ, ఎవరు నాన్నమ్మ? బాడీలో అమ్మమ్మ, సోల్లో అది అమ్మమ్మ. మీకు అర్థమైందా? అందువల్ల ఇది అక్కడ ఇక్కడ అంటే మన దృష్టిలో మానవులు, పై దృష్టిలో మానవు లేదు. ఆ ఆత్మకు ఏ రూపం ఇస్తే ఏ ప్లేస్లో ఏది అనుభవించాలో అది ఆ రూపం. మీకు అర్థమైంది? ఆ రూపం. తర్వాత బంధాలు కూడా అంతేనండి. ఎన్ని జన్మల్లో ఎన్ని మొగుళ్ళో ఎన్ని తల్లిదండ్రుల్లో నాకు మీకు ఎలా తెలుసు? పోయిన జన్మలో కోతి నా తల్లి అయ్యి ఉండొచ్చు, పంది నాకు అమ్మ అయ్యి ఉండొచ్చు, నేను మొగోడే అయ్యి ఉండొచ్చు. అందుకని సోల్కి ఏ రూపం లేదండి. బట్ ఖచ్చితంగా మాత్రం సోల్ రిలేషన్స్ 100% వైబ్రేషన్ తెలుస్తుందండి, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అది తెలియదు కొంతమందికి, ఇదేనని తెలియదు. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నేను అనుభవిస్తున్నాను, నేను చూస్తున్నాను, నాకు జరిగిందంటారే కానీ అది ఎవరు అనుభవిస్తున్నారు, ఎందుకు అనుభవిస్తున్నారు అనే క్వశ్చన్కి వెళ్తే ఆన్సర్ వస్తుంది. అదే ఎరుక అంటారు పెద్ద భాషలో. ఎరుక. కాన్షియస్గా అడుగు, నువ్వు అడుగు అంటే తరచి 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 నీకు నువ్వు క్వశ్చన్ వేసుకుంటూ ఉంటే 100% మీకు ఆన్సర్ వస్తుంది. మీరు వేయటంలా. నాకు దెబ్బ తగిలితే నాకు దెబ్బ తగిలింది అంటున్నారు, నేనేం చేస్తాను, నువ్వు ఎందుకు దెబ్బ తగిలావు అని అడుగుతా. రమాప్రభని అడుగుతాను నేను, నువ్వు ఎందుకు దెబ్బ తగిలావు, నేనేం చేశానని తగిలావు అంటే ఎవరు అడుగుతున్నారు? రమాప్రభని. రమాప్రభ సోల్ అడుగుతూ ఉంది. సోల్ ఎప్పుడుది? అప్పుడు సోల్ కాబట్టి అడిగే సంస్కారంలో సోల్ ఉంది, అడిగే జన్మలో ఆ సోల్ ఉంది. ఇప్పుడు బాడీని అడుగుతా ఉండి నువ్వు చేసిన తప్పుగా నేను ఎందుకు అనుభవించాలని నా సోల్ నా బాడీని అడుగుతుంది. ఓకే. ఆ సబ్జెక్టుకు వెళితే అందరికంటే అనుభవంతో నేను చెప్పగలను, మీరు అక్కడికి రాలే ఇంకా. అందుకని చాలా కష్టమైంది, చాలా ఈజీ. మనం ఇద్దరి మాట్లాడుతున్నాం. మన ఇద్దరు సోల్కు మీడియా ఎవరు? ఆ సోల్స్కి సంబంధం ఉన్న ఇద్దరు సోల్స్, వాళ్ళ పేరు బిందుమ్మ, మంజులమ్మ. లేకపోతే మీకు నాకు సంబంధమే లేదు. బట్ ఇంతమంది ఉండటంలో మన ఇద్దరం మాట్లాడుతున్నాము, ఒక అతను వింటున్నాడు, ఒక అతను పని చేస్తున్నాడు. ఆ వినేది కూడా ఆ వినేంత సోలుకి అటాచ్మెంట్లో ఉండుంటుంది పోయిన జన్మలో. దాన్ని కించెత్తు భోగం అంటారు. అంటే ఆ విన్నందుకు వచ్చిన పుణ్యం. అప్పుడు మనమంతా కలిసి ఉన్న ప్లేస్ యొక్క స్ట్రాంగ్నెస్, ఆ బంధం ఎంతవరకు దాని రిలేషన్ ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు వచ్చిన ఫీలింగ్ పద్ధతి అప్పటికి శరత్ బాబుది కానీ శోభన్ బాబుది అందరిది కూడా మీరు ఇప్పుడు తీసుకుంటే అన్నిటి కూడా ఆ పీరియడ్కి అవి మనం అనుభవించుంటాం. ఓకే. నేను దెబ్బ కొట్టడం, నేను ఇప్పుడు దెబ్బ తినడం, నేను నాకు అన్నం పెట్టడం, నాకు ఇప్పుడు వాళ్ళిద్దరు పేర్లు పూరి బాబు నాగార్జున బాబు పెట్టారు. ఏంటి సంబంధము? అది సోల్ సంబంధం, భౌతిక సంబంధం కాదు. అంటే మనిషి చావును బట్టి వాడి గుణాన్ని 100%. చావు రోగాలు ఏమండి, భార్య భర్తలు అంటున్నారు. ఒకటి అంటున్నానండి, భార్య ఎక్కడో ఉంటుంది, భర్త ఎక్కడో ఉంటాడు. నమ్మకంతో తప్ప మీరేమైనా ప్రూఫ్ చేయగలరా? ఒక నమ్మకం. బట్ అదే మొగుడు ఏం చేస్తున్నాడు, వేరే దేశంలో ఉంటే ఇంకో దాన్ని ఉంచుకుంటున్నాడు. అంతా ఉడికిపోయి ఒళ్ళలో శక్తి అంతా పోయిన తర్వాత అంతా పాడైపోయి ఇక్కడ పెళ్ళాలకు మొగుళ్ళకో పనికి రానప్పుడు తిరిగి వస్తారు వాళ్ళు. మరి ఇది వీళ్ళు చేసిన పాపమా వాళ్ళ కర్మలా? ఇట్లా ఎంటుకుంటూ పోయామనుకోండి, దానికి ఎండ్ అనేది ఉండదండి. ఎండే లేదు. ఆధ్యాత్మిక చిన్న విషయం కాదండి, పెద్ద తెలిసిందనుకోండి ఉండము. ఆ ఉండకుండా ఉన్నవాళ్ళే రామకృష్ణులు, రమణ మహర్షులు, బాబులు వీళ్ళు తెలిసిపోతే ఉండమండి. దాన్ని అవధూతలు అంటారు. వాళ్ళు పీదింటారు, ఉచ్చల్లో అవుతారు. బట్ అది మీకు అలా కనపడుతుందే తప్ప వాళ్ళకి అది అమృతమే. నేను అవన్నీ ఎక్కువ చూశానండి నా లైఫ్లో. చాలామంది అవధూతలది ఇన్సిడెంట్లు నాకు బాగా ఎక్కువ జరిగింది కాబట్టి నేను నమ్ముతాను కాదు, నమ్మి తీరాలి. నేను 100% నమ్ముతున్నాను.
నమ్మకపోతే ఇంత శక్తిగా మీతో నేను మాట్లాడండి. అది ఎట్లా అంటే అది మీరు అనుభవించడానికి ట్రై చేయండి, మీకు కనపడుతుంది. నేను ట్రై చేయండి, నాకు ఉందండి, నాకు తెలుసు, నేను చూస్తున్నా ఎవ్రీ మీతో నిలబడుకొని మాట్లాడుతున్నది కూడా సోల్ ఒక ప్రభావమే. లేకపోతే రమాప్రభ నిలబడదు, రాదు మీ దగ్గరికి. ఏంటి రమాప్రభతో ఏం సంపద మీకు? రమాప్రభ అనే పేరుని మీరు వాడుకుంటున్నారు. నా సోల్ మంచిది కాబట్టి మీ దగ్గర నిలబడ్డా, అంటే సోల్ సంబంధం ఉంది కాబట్టి మీతో నిలబడ్డా. రమాప్రభుకి అయితే టీఎన్ఆర్ బాబు నాకు ఏమైనా 10 లక్షలు ఇచ్చి తీసుకుంటున్నాడా? కాదు, మీ క్రెడిట్ అక్కడ, మీ క్రెడిట్కి నన్ను వాడుకుంటున్నారు, వాళ్ళ క్రెడిట్కి. ఇది ఎందుకు 100 సార్లు చెప్తున్నానంటే తెలియాలని చెప్తున్నా. నేను కాదు అని చెప్పడానికి చెప్పా. ఎట్లయితే చెప్పను, సారీ అండి రేపు పెట్టుకుందాం రండి అంట. మెటీరియల్ మీద ఆశ ఉంటే అది లేదు కాబట్టి చూపిస్తున్నా. మీకు తెలియాలి, మీరు హట్ అవ్వాలి, మీరు సిగ్గుపడాలనే చెప్తున్నా. అంటే నాకు తెలుసు అనేది నీకు తెలియాలి. మేము ఫుల్ కాదు, అందుకని సోల్ ఇస్తుంది 100% ఉన్నది. సోల్ అంటే ఏంటండి? ఆత్మ ఉంది, పునర్జన్మ ఖచ్చితంగా ఉంది. అమ్మో మోహ మనసు అనేది నాకు జరుగుతూ ఉంది అట్లా. అందువల్ల మధ్యలో వచ్చిపోయేటివన్నీ తీరిపోతున్నాయి. ఎప్పుడుదో కట్ అవ్వడానికి సీను 5 ఏళ్ళు 3 ఏళ్ళు 2 ఏళ్ళు 3 నెలలు అని బంధాలు ఉంటాయి. అది బిడ్డ రూపంలో 1 నెల బిడ్డే ఉంటుంది, కడుపులో చచ్చి పుడుతుంది. అది చేస్తుంది అంటే ఆ లాస్ట్ మినిట్లో దానికి అక్కడ తప్పించుకున్నది. తర్వాత బిడ్డలు కొంతమంది పుడతానే 5 ఏళ్లలోనే ఆ సాంబవి అమ్మవారని కూర్చుంటారు. మళ్ళీ చూస్తే అది మందు కొడుతూ ఉంటుంది 11 ఏళ్ళకి. ఎందుకని? ఆ పోయిన టైంకి అది భక్తిలో ఉండుంటుంది, అక్కడ ఆ పీరియడ్ అయిపోయింది. అలాగే పుట్టేటప్పుడు పరమ భయంకరంగా పుడతారు, నిజంగానే మహర్షులు అవుతారు. అందుకని ఇవన్నీ మీరు చూస్తేనే మీకు తెలిసిపోతుంది. చూడండి అది ఉందండి. ఎంతో భక్తిగా ఉన్నవాళ్ళు పడ్డారంటే మాత్రం గజ్జి కుక్కేవాళ్ళు, ఇంకా లెప్పర్సీయే. ఫస్ట్ హాఫ్లో ఎవరు మిచ్యూర్డ్గా, ఫస్ట్ హాఫ్లో ఎవరు బెటర్గా, ఫస్ట్ హాఫ్లో ఎవరు భక్తిగా ఉంటారో వాళ్ళందరూ సెకండ్ హాఫ్ గజ్జి కుక్కలే, 100% రాసిస్తా. ఫస్ట్ హాఫ్లో ఎవరెవరు ఊపర్గా చదిదంటారో వాళ్ళంతా డివోషనల్కి వచ్చేస్తారు. క్వశ్చనే లేదు. మీరు కావాలంటే నా తర్వాత టేస్ట్ చేసుకోండి. మీదేంటి మీ ఫస్ట్ హాఫ్? నా ఫస్ట్ హాఫ్ అంతా సూపర్ జాలీ. నేను ముందు నుంచే కొంచెం వెతుకులాట ఉంది నాకున్నాయి. ఇప్పుడు గుర్తు చేసుకుంటే నాకు చాలా ఉన్నాయి. చెప్పాను కదా, దర్గాకు వెళ్ళినా, శ్మశానం వెళ్ళినా, ఏవో కొన్ని ఉండేది. అంటే జ్ఞాపకం తెచ్చుకుంటే అక్కర్లే, నాకు ఉంది. ఎంత మొత్తం 70 ఏళ్ళే కదండి. మళ్ళీ అదంటే 700 సంవత్సరాలు కాదు కదా. 70 ఇయర్స్ అంటే పెద్దవే, ఇదేం కాదు. 50 ఇయర్స్ నుంచి సినిమాలు చేస్తున్నాను కదా. అందువల్ల అదే సోల్ మాత్రం ఉందండి. అందుకనే నేను అడుగుతాను, దేవుడి గురించి మాట్లాడడం ఎందుకు? అంత అర్హత ఉందా మనకి? రెండోది భక్తి చెప్పడమా ఉండటమా అని అందుకే మిమ్మల్ని అడిగా. భక్తి ఉండేది, ఆ భక్తి నీ మీద ఉండొచ్చు, అతని మీద ఉండొచ్చు. అసలు దేవుడు నీకేం తెలుసు? దేవుడిని కనిపెట్టినంత గొప్పవాళ్ళమా మనము? ముందు అది చెప్పండి. నువ్వు అన్నం పెడితే నువ్వు దేవుడని విశ్వసించు, అది దేవుడు. నేను నీకు నీళ్ళు ఇస్తే థ్యాంక్స్ దేవుడు ఇప్పించాడు అంటాడు. అంటే ఏంటి? దేవుడు ఇవ్వలా, నా రూపం ఎన్నుకొని నీకు నీళ్ళు ఇప్పించాడు. వెంటనే దేవుడు అంటావు ఏంటి? దానికి అలంకరించేది నీ డబ్బు, దానికి బట్టలు కట్టేసి మా ఊరు అమ్మవారు బాగుందంట అంటే పక్క ఊరు అమ్మవారు వేరేనా? ఒక అమ్మే ఉంటుంది. ఇన్ని అమ్మలు ఎక్కడిది ప్రకృతిలో? ఇన్ని ఫాదర్స్ ఎక్కడిది? అంటే రియల్ లైఫ్లో ఒక 10 నాన్నలు 10 అమ్మలు ఉంటే దేవుళ్ళు కూడా 10. మా అమ్మ బాగుంటుందండి, ఫేమస్ అంట. ఏమి సినిమా స్టారా? దేవుడు ఏమన్నా సినిమా స్టారా? ఏంటండి డ్రామా దాన్ని? మూర్ఖులా? బాగా తిండి ఎంత పెట్టడము, దాన్ని డెకరేషన్ చేసేసి దేవుడు అంటే నీ డెకరేషన్ చూపిస్తున్నావా? లోపల ఊపిరాడకుండా చస్తున్నారు దేవుళ్ళు. ఉత్త కొండ దేవుడు శివుడు, ఆయన మీద మొత్తం పూసి పారేస్తున్నారు. బాబా భిక్షం ఎత్తుకునేవాడు, పాపం ఆయనకు లంగోటా కూడా బరువు అని ఆయన పట్టుకొని ఇన్ని కిరీటాలు పెట్టి చిరుడీలో మొత్తం ముంచి పారేశారు. ఏంటంటే అంటే మీది అక్కడ పాపాన్ని అక్కడ వేసి ఆయన బరువు ఇస్తున్నారే తప్ప మీ పుణ్యాన్ని ఏమి ఇస్తున్నారు? మీ పుణ్యాన్ని ఇస్తే నీ ఎంగిలి అక్కడ పెట్టి అన్నము శబరిపేటల రాముడికి. ఆధ్యాత్మికత మాట్లాడటం మొదలెడితే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలండి. నాకు పబ్లిక్ మాకు ఏమంటారు దాన్ని, మీ లౌకిక భాష నాకు రాదండి.
ఆ లౌకిక భాషలో ఏముంది, సూపర్గా జాలీగా సినిమాలు యాక్ట్ చేశాను, బాగా ఎంజాయ్ చేశా, ఎవ్వరికీ భయపడలే, ఇండివిజువల్గా ఉన్నా, అందుకే నేను హ్యాపీగా ఉండగలుగుతున్నాను. నేనేం దొంగతనం చేయలే, ఎవరు ఫ్యామిలీని ఏమర్చలే. నా ఇంట్లో నా ప్లేస్లో నేను 190 చేస్తా, నువ్వెవడబే అడగడానికి నన్ను? నీ ఇంటికి వచ్చినప్పుడు అడుగు. నా ఇంట్లో వచ్చి ఉండి నా ఇంట్లో తిన్నవాళ్ళు నేను బ్యాడ్ గుడ్ అని చెప్పడానికి సిగ్గును అర్హత ఉండదు మీకు? ఎవరినైనా చెప్తున్నా, మీకు అర్థం చేసుకోండి, ఎవరినని అందరినీ కలిపి చెప్తున్నా. నా ప్లేస్కి నువ్వు వచ్చావు, నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో, నీవు కెమెరాలు తీసుకొని. రూమ్లో జరిగే దాని గురించి నువ్వెవరు నా బ్యాడ్ గుడ్ అని చెప్పడానికి? నేను అలో చేశాను కాబట్టి కదా తెలుసు. నీ ప్లేస్కి నేను వచ్చి చేస్తే అప్పుడు అని చెప్పు బ్యాడ్ క్యారెట్. ఇట్లాగే ప్రతిదానికి ఉంటుంది. అది నేను అడిగాను, ఓపికగా ఉన్నాను. ఆ ఓపిక అనేది నా జన్మ సంస్కారం. ఆ సంస్కారం ఎందుకు వచ్చింది? ఈ ప్లేస్లో ఇంత హ్యాపీగా నిలబడి మనం మాట్లాడాలనే ఒకటి ఉంది నాకు ప్రాప్తం. ఆ ప్రాప్తానికి ఇన్ని నెట్వర్క్ అన్నమాట. ఆ నెట్వర్క్కి నేను ఎన్ని త్యాగం చేసి ఉండాలి, ఎంత ఓర్చుకొని ఉండాలి, ఎన్ని ఆశలు వదిలేసి ఉండాలి, మీరు చెప్పండి. ఊరికే వస్తుందండి అది నెట్వర్క్? కరెక్ట్. నాకు తెలిసినంత వరకు ఫిలిం నగర్లో చాలా భాగము మీరు అప్పుడు కొని పెట్టుకున్నారు, అది మళ్ళీ మీ చేతి దాటిపోయింది. చాలా భాగం కాదు కానీ ఫస్ట్ కట్టేది మాత్రం నేనండి. 74లో నేనే కట్టా, చెప్పాను కదండి. అక్కడ ఉండి ఇక్కడ కొన్న వాళ్ళలో పెద్ద ఆర్టిస్ట్ అప్పుడు నేను. ఇక ఎట్లా మిస్ అయిందో, ఇక్కడ వాళ్ళందరూ ఒక గ్రూప్ తయారై, కొత్త వాళ్ళందరూ, రాజుబాబు నాలాంటి వాళ్ళందరూ కొంచెం దాన్ని సైడ్ పోలేదు మైండ్, అందువల్ల కొంచెం చీట్ చేశారు. తర్వాత దాని పేరేంటి, అదే డబ్బులు అందరూ కట్టారు ఇల్లు చిత్రపురి. దానికి నేను డబ్బులు కడితే అది కూడా నాకు చీట్ చేశారండి. చీటింగ్ అది. ఎందుకంటే అవును 100% చీటింగ్. ఎలా తెలిసిందంటే, దాని ప్రైస్ ఎక్కిన తర్వాత వద్దనుకునే వాళ్ళు అప్పుడు ప్రైజులు సగం ఇచ్చారు. ఎంత కట్టారు మీరు? ఇప్పుడు 14 లక్షలు కట్టాము అనుకోండి, 14కి 50 అయింది అనుకోండి, కనీసం 20-25 లక్షలు ఇచ్చున్నారు అందరికీ. నాకు ఇవ్వాల 1 అవర్లో నాకు నా డబ్బులు ఇచ్చేశారు. అంటే నాకు అడిగేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. ఓకే. అట్లా తీసుకున్న డబ్బులని ఇవన్నీ నేను కట్టింది. ఆ ఫ్లాటు అది కొన్ని నాకు. లేదండి, బాగా మోసం చేశారు. హైదరాబాదులో ఎవ్వరు లేకపోయినా కూడా ఒక 5-6 మంది గ్రూపులు మాత్రం కొన్ని వందల మందిని అమర్చారు. మీరు అప్పుడు అడగలేదా మరి? ఎవరిని అడుగుతారండి? మీకు అర్థం కాలే. అడగలేను కాబట్టి వాడు చేశారు. ఎవరికి చేస్తారండి? అడగలేని వాళ్ళని చూసే చేస్తారు. మరి అడగగలిగిన వాళ్ళకి ఇచ్చారుగా. లాజికే అర్థమైపోతా ఉంది. ఏం చేసుకుంటారండి? సావనివ్వండి, లోపల ఏం హ్యాపీగా ఉన్నారు. బిడ్డలు ఉంటే భార్య లేదు, భార్య ఉంటే మొగుడు లేడు, మొగుడు ఉంటే తొడలేదు, ఏమి హ్యాపీగా ఉన్నారు చెప్పండి. రిజల్ట్ అదే రిజల్ట్ అని. ఎన్ని కోట్లు ఉంటేమండి, నువ్వు హ్యాపీగా నిద్రపోగలుగుతున్నావా? ఊరికే పైన వాగుతున్నారు కదా. వద్దులేండి ఆ ఊరి సంగతి. ఓకే అమ్మా, మీతో మాట్లాడితే ఇంకా చాలా విషయాలు మాట్లాడవచ్చు. రోజులు ఇంకా చాలా విషయాలు నిజంగా ఉన్నాయి. బట్ ఇంకా వెళ్ళిపోవాలి నేను కూడా. మళ్ళీ ఒకసారి మంచి టాపిక్స్తో నాకు ఇంకా మాట్లాడే టాపిక్ అంటే ఇది కాకుండా లౌకికంలా కాకుండా నాకు నా లోపల ఉన్నవి చెప్పాలనే ఆశ, నా అనుభవాలు. అంటే నేచర్కి నాకున్న అనుభవాలు, నాకు ఇష్టం అది ఉంది. అది తిరుపతిలో పెట్టుకుందాం ఒకసారి. తప్పకుండా. ఒక 10 మంది ఉన్నారు. ఆ 10 మందిలో ఈ సబ్జెక్ట్ కూడా పెట్టండి. నేను పోయిన తర్వాత ఈ సబ్జెక్ట్ కూడా రమాప్రభ అనేది మీరు చెప్పాలి నాకు. అట్లా తప్పకుండా అర్థమైంది. ఆ రమాప్రభ కాదు. కరెక్ట్. అది ఇప్పుడు నేను ప్లాన్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఏం అడగలేకపోతున్నా. ఊరికే అన్ని ఏదో వాగాము కానీ ఇది వాగడమే, చెప్పడం వేరే ఉంది. అది మాత్రం నాకు మీరు అవకాశం. ఖచ్చితంగా అప్పుడు మనం బాగా థ్యాంక్స్ బిందుమా, థ్యాంక్స్ మంజుమా అని చెప్పారు. థ్యాంక్స్ బిందు గారు, థ్యాంక్స్ మంజులా నాయుడు గారు. బిందు మంజమ్మ అంటే జనాలు కన్ఫ్యూజ్ అవుతారు. నాయుడు అండి మంజులా నాయుడు గారు అనండి. నేను చెప్పండి, మీరే చెప్పండి. థ్యాంక్స్ అమ్మా బిందు నాయుడు గారు అండ్ మంజులా నాయుడు గారు.